అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మీరు ఫోన్పేను వాడుతున్నారా? ఫోన్పే ద్వారా మీరు డబ్బులు తీసుకుంటూ ఉన్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ న్యూస్ని వినాల్సిందే, ఈ వార్తని మీరు తెలుసుకోవాల్సిందే. ఫోన్పే ద్వారా నగదు తీసుకుంటూ ఉంటే కొంతమంది కేటుగాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మీ ఫోన్కు నగదు వచ్చినట్టుగా అవతల వ్యక్తి ఫోన్లో చూపిస్తుంది, కానీ అది మీ ఖాతాలో జమ కాదు. ఫోన్పే ద్వారా మీరు నగదు పంపించినప్పుడు లేదంటే మీరు నగదును రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది, సక్సెస్ అని ఒక మెసేజ్ వస్తుంది, గ్రీన్ టిక్ వస్తుంది. చాలా చోట్ల మనకి డబ్బులు పడ్డాయో లేదో మొబైల్లో చెక్ చేసుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి సక్సెస్ అని తన మొబైల్లో చూపించిన తర్వాత ఓకే అని అంటూ ఉంటారు. కానీ ఒకవేళ మీ మొబైల్లో చెక్ చేసుకోకుండా అవతల వ్యక్తి ఎవరైతే మీకు డబ్బులు పంపించారో ఆ వ్యక్తి చూపించిన మెసేజ్ని మీరు చూస్తే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. అక్కడ ఏం జరిగిందో చెప్తాను. ఒకసారి మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూడండి. ఒక వ్యక్తి మొబైల్ షాప్లోకి వెళ్ళాడు, 50,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ను కొనుక్కున్నాడు. ఆ మొబైల్ షాప్ యజమానికి వాట్సాప్ ఫోన్పేలో 50,000 రూపాయలను పే చేసినట్టుగా పే చేశాడు. పే చేసిన తర్వాత ఆ మెసేజ్ని ఆ షాప్ ఓనర్కి చూపించాడు. నా అకౌంట్ నుంచి కట్ అయిపోయింది అని చెప్పాడు. కానీ షాప్ ఓనర్ ఆ డబ్బులు వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటానుండు అని మొబైల్లో చెక్ చేసుకున్నాడు. ఆ షాపు యజమానికి డబ్బులు రాలేదు. కొన్ని సందర్భాల్లో మనకి కూడా డబ్బులు పంపించినప్పుడు డబ్బులు కట్ అవుతాయి, కానీ అవతల వాళ్ళకి వెళ్ళవు. అక్కడ టెక్నికల్ ఎర్రర్ ఉంటుంది. 48 అవర్స్లో మళ్ళీ డబ్బులు వెనక్కి వస్తుంటుంటాయి. ఇలాంటివి జరుగుతుంటుంటాయి. ఇలాంటి అవకాశాన్ని ఇక్కడ ఈ కేటుగాడు కూడా ఉపయోగించుకోవాలనుకున్నాడు. చూసారు, ఒకసారి టిక్ మార్క్ వచ్చింది, సక్సెస్ వచ్చింది, డబ్బులు కట్ అయ్యాయని ఇతని మొబైల్లో చూపిస్తోంది. సో నా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయి, కావాలంటే చూడండి, అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్దామంటూ ఆ షాప్ యజమానితో వాదించాడు. కానీ మరోసారి వాళ్ళు ఆ యాప్ నుంచి అతని మొబైల్ తీసుకుని చెక్ చేస్తే అసలు బండారం అంతా బయటపడింది. అతను ఒక ఫేక్ యాప్ యూజ్ చేస్తున్నాడు. ఇప్పటికే మనకి మార్కెట్లో చాలా ఫేక్ యాప్లు ఉన్నాయి. ఆ ఫేక్ యాప్ వేసుకుని ఫోన్పే ద్వారా ఆ షాప్ యజమానికి డబ్బులు చెల్లించినట్టుగా నటించాడు ఆ ఫేక్ యాప్లో. కానీ అది నిజానికి అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఉండదు. జస్ట్ మీరు డబ్బులు ఎంటర్ చేసి అవతల వాళ్ళకి సెండ్ చేస్తే సెండ్ అయినట్టుగా అది ఒక మెసేజ్ మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ఎవరైతే డబ్బులు రిసీవ్ చేసుకుంటారో ఫోన్పే ద్వారా మీరు ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది మీకు డబ్బులు పంపించిన వ్యక్తి అక్కడ ఉండగానే ధృవీకరించుకొని ఆ వ్యక్తిని అక్కడ నుంచి పంపించండి. లేదంటే కొంతమంది కేటుగాళ్ళు మీకు డబ్బులు పంపించినట్టుగా చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం, ఆ షాప్ దగ్గర ఏం జరిగిందో చూద్దాం. రమ్మని చెప్పు. ఒకసారి స్కాన్ చేయి, దీనికి చాలా ఉన్నాడు. ఒకసారి స్కాన్ చేయి. దాంట్లో హిస్టరీ చాలా ఉందండి. ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? స్కాన్ చేయాలి. ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? స్కాన్ చేయి, ఆ యాప్ ని స్కాన్ చేయి ఒకసారి. 100 నోట్లు పెద్ద పడిచు చిన్న చిన్న కొట్టు పడిచు చూడండి ఒకసారి ఆ యాప్ చూడండి. కొడతాడండి. ఇవే ఇదేనా? స్కాన్ చేయి ఒకసారి దాన్ని. దీంట్లో దాంట్లో చూడండి. అక్కల దాంట్లో ఏముంది కానీ చెక్ కొట్టు 50,000 కొట్టు దానికి. $50,000 కొడితే 50,000 సక్సెస్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ ఓపెన్ 50,000 కొడితే 50,000 అయిపోయింది. ఓకే పోలీస్ స్టేషన్ నాకు అలా వస్తారు, నువ్వు నడవక్కల పోతే నువ్వు ఉత్తూరుని కొడితే అయిపోయిందండి. నువ్వు కాబట్టి వచ్చింది అక్కడ. అక్కల దాంట్లో ఏముంది కానీ చెక్ కొట్టు 50,000 కొట్టు దానికి. $50,000 కొడితే 50,000 సక్సెస్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ ఓపెన్ 50,000 కొడితే 50,000 అయిపోయింది. అక్కల దాంట్లో ఏముంది కానీ చూసారా అక్కడ ఏం జరిగిందో? 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చేశాడు. 50,000 రూపాయలు సెండ్ అయినట్టుగా తనకి టిక్ మార్క్ కూడా వచ్చింది, సక్సెస్ అని మెసేజ్ వచ్చింది. కానీ ఆ షాప్ యజమానికి రాలేదు. అతని చేత, ఆ కేటుగాడి చేత మళ్ళీ ఇంకొక 50,000 రూపాయలు కొట్టించారు. మళ్ళీ 50,000 రూపాయలు కొడితే అప్పుడు కూడా సక్సెస్ అయినట్టుగా వచ్చింది. ఇలా మీరు ఎన్నిసార్లు 50,000 కాదు
ఎంత అమౌంట్ అందులో వేసి కొట్టినా అది వెళ్ళినట్టుగానే చూపిస్తుంది తప్పితే డబ్బులు మీకు రావు. కాబట్టి మీకు ఎవరైనా ఫోన్పేలో కానీ జీపేలో కానీ వీటిలో డబ్బులు పంపించినట్టుగా చెప్పి వాళ్ళ మొబైల్లో సక్సెస్ మెసేజ్ చూపిస్తే మీరు నమ్మకండి. మీ మొబైల్ కూడా చెక్ చేసుకోండి. మీ మొబైల్కి మీ అకౌంట్కి డబ్బులు వచ్చినాయని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే అక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే వాళ్ళని పంపించండి. లేకపోతే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ షాప్ యజమాని అప్రమత్తంగా లేకపోతే 50,000 రూపాయలు మోసపోయి ఉండేవాడు. రమ్మని చెప్పు. ఒకసారి స్కాన్ చేయి దీనికి, చాలా ఉన్నాడు చేయి ఒకసారి స్కాన్ చేయి. దాంట్లో హిస్టరీ చాలా ఉందండి. ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? స్కాన్ చేయి, ఎంతమందికి కన్నాలు పెట్టుంటారు అలాగా? స్కాన్ చేయి. ఆ యాప్ నుంచి స్కాన్ చేయి ఒకసారి. 100 నోట్ పెట్టి పడించుకో. చిన్న చిన్న కొట్టు పడించుకో. చూడండి ఒకసారి ఆ యాప్ చూడండి. అక్కడ కొడతాడండి. ఇవే అదే చెయ్యి. స్కాన్ చేయి ఒకసారి దాన్ని. దీంట్లో తీయండి. దాంట్లో చూడండి. అక్కడ దాంట్లో ఏముంది కానీ చెయ్యి. కొట్టు 50,000 కొట్టు దానికి. యాభై కొడితే 50,000 సక్సెస్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ ఓకే. 50,000 కొడితే 50,000 అయిపోయింది. ఓకే. ఎన్న దీని పోలీస్ స్టేషన్ నడవండి. నాకు వాళ్ళే వస్తారు, నువ్వు నడవక్కర్లా. అవసరం లేదు, నడవండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.